సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలోని 22వ వార్డు రైతు నగరం నందు తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏడాది కూటమి పాలన విజయాలను వివరించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్ రామచంద్రరావు గారు, కస్టర్ ఇన్ఛార్జీలు శివశంకర్ యాదవ్, కామిని మల్లికార్జున, గోవిందనాయుడు, మల్లెల భాస్కర్, షేక్ అజ్మీర్, టీడీపీ నాయకులు కృపాకర్, పిట్టల హనీఫ్, స్థానిక నాయకులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కొత్త పెన్షన్ అప్లై చేస్తాను. ఒకసారి ఓకే చూసి నాలుగులా కాదు నాలుగులా తీసుకున్నావు నేను మంచినీళ్ళు వస్తాను సార్ అది ఒక పుణ్యమే అనుకోండి. మొత్తము నీళ్ళు కొని తాగాలంటే కొనలేకపోతుంది. బిరుదలతో మాట్లాడినా ఒక నిమిషం. ఒక్కసారి మీరు ఇక్కడ 22 వార్డు రావాలన్నా, శంకరాపురం అంటే మన రైతు నగరం పక్కన. ఎందుకంటే ఇక్కడ ఇది వాటర్ది సమస్య ఎక్కువ ఉంది, అంటే పైప్ కనెక్షన్ది కూడా. ఎప్పుడు వస్తారన్నా మీరు? సరే, ఎల్లుండి మన హరియాణ ఉంటారు, మీరు ఒక్కసారి వచ్చి వెళ్ళండి మేడం, కంపల్సరీ. दूर ले ले रे ये भी ले ले इतना इतना పరిపాలన తొలి అడుగు భాగంగా మనం ఈరోజు 22nd వార్డ్ రైతు నగరంలో మన
హర్యానా ఆధారంలో ఈరోజు మనం డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది. ఇక్కడ కూడా ప్రతి ఇంట్లో మన తల్లికి వందనం అనేది ఇద్దరు పిల్లలకి, ముగ్గురు ఉంటే ముగ్గురికి అందరికీ వచ్చింది. అట్లానే గ్యాస్ కూడా చాలామందికి వచ్చినాయి. ఇక్కడ చిన్న 2-3 డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. దాని తర్వాత కాలువ సమస్యలు కూడా ఉన్నాయి. అట్లానే రోడ్డు సమస్యలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ 2-3 నెలలు అది కూడా మనం శాంక్షన్ చేద్దామని, అట్లనే ఇంకా ఇక్కడ లైట్ సమస్యలు కూడా కొన్ని చెప్పినారు, అది కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతిదీ మన ఈ తెలుగుదేశం ప్రభుత్వం కానీ, మన నాయకులు కానీ, మన ఏమంటే క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ, మన అంతా కార్యకర్తలు అందరూ చాలా 24/7 వర్క్ చేస్తున్నారు. చిన్న సమస్య అన్నా కానీ మన దృష్టికి తీసుకొస్తున్నారు. మనం కంపల్సరీ ఆ దృష్టికి మినిస్టర్ గారి దగ్గర తీసుకుపోయి ఖచ్చితంగా ఎంత వీలైతే అంత తొందరగా అన్నీ క్లియర్ చేద్దామని. ఇంకొకటి, ఎందుకంటే మనకు ఇంకా 3-4 నెలల్లో ఎలక్షన్స్ కూడా రావచ్చు. మనకు ఈ డిసెంబర్ లేకపోతే జనవరికి మన మున్సిపల్ ఎలక్షన్ కూడా రావచ్చు. దానికోసం తెలుగుదేశం కార్యకర్తలకి, వార్డు ఇన్ఛార్జీలకి, బూత్ ఇన్ఛార్జీలకి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి అందరికీ సిద్ధంగా ఉండాలని, ప్రతి కార్యకర్త ఏమన్నా చిన్న సమస్య వస్తే కూడా ఖచ్చితంగా అది అప్పుడప్పుడే, అంటే ఏదన్నా ఉంటే కూడా ఇమీడియట్ మనకు సచివాలయం దగ్గర కానీ, లేకపోతే మున్సిపాలిటీ కానీ, లేకపోతే కరెంట్ డిపార్ట్మెంట్ కానీ తీసుకువెళ్ళడం జరిగి మనం ఏమన్నా కానీ తొందరగా ఇమీడియట్ రియాక్ట్ అయ్యండి. కాకపోతే నాకు ఇన్ఫామ్ చేయండి. ఖచ్చితంగా ఈ ఇష్యూస్ అన్నీ తొందరగా క్లియర్ చేద్దాము. మనకు ఇంకా ఏమన్నా ఉంటే కూడా మనం ముందుకు పోయి తెలుగుదేశం కార్యకర్త ధైర్యంగా ఉండి మన చిన్న సమస్య కూడా మనకు క్లియర్ చేసి మన సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నారు. జై హింద్, జై 13th 12th ఇది మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన గౌరవ మంత్రివర్యులైన ఎన్ఎండి ఫరూక్ సార్ గారి ఆధ్వర్యంలో మన జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన యువ నాయకుడు ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 22వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమము 13వ రోజు ఈరోజు విజయవంతంగా తిరగడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు, వాళ్ళకి పథకాలు అందినాయా లేదా అనే విషయం మీద కనుక్కొని ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలకి ఫిరోజ్ అన్న గారు పరిష్కారం చూపుతూ డోర్ టు డోర్ కార్యక్రమం తిరగడం జరుగుతుంది. ఇందుకు సహకరించిన కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు. సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.